ఇప్పుడు నా ధనుసులో ఏదైనా లోపం ఉందా? ఇప్పుడు ధనస్సు మీ చేతిలోనే ఉంది కదా రాకుమారా. ఏ క్షణంలో అది ఆత్మలో లీనమవుతుందో మొత్తం కొరవలన్నీ మాయమైపోతాయి. మీరు కూడా ధనులుతారా? లేదు, ఒకవేళ నన్ను వృషాలిని పూలమాలల స్థానంలో బేడీలతో ఒక్కటి చేయాలన్న నిర్ణయం మీరు తీసుకుంటే దాన్ని నేను గౌరవిస్తాను. నేను నా వృషాలి వసంత పంచమి రోజున పెళ్లి చేసుకుంటాం. నా కాబోయే సమ్రాట్. ఈ పాయసం భీముడికి చాలా ఇష్టమైన భోజనం నాయన. నాకు ఆ విషయం తెలిసింది. మీ సోదరుడు తను మరణించే సమయంలో సంతోషం కలగాలి. అది మీ కర్తవ్యం కదా. కేవలం ఒక్క చుక్క విషం వేస్తే సరిపోతుంది నాయనా. ఇంకా భీముణ్ణి ఈ పాయసం దగ్గరికి చేర్చడమే ఆలస్యం మావయ్య. ఆ సోదరుల్ని వేరు చేయాల్సిందే. వాళ్ళు ఈ పాటికి ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. ఎంత అందంగా ఉందో ఈ స్థలం. అందుకనే రాకుమారుల కోసమే ఈ స్థలాన్ని కేటాయించారు. వెళ్ళండి, ఆడుకోండి. కర్ణమహాశయ, మీరు బాధపడుతున్నారా లేక కోపమా? బాధ, కోపాన్ని మించిన భావనలు కూడా ఉంటాయి. ఎలాగంటే హతాశ, అలాగే నిరాశ. కానీ వాటి గురించి మీకు తెలియదు రాకుమారా. నకుల, సహదేవ, మీరిద్దరూ ఆడుకోవడానికి వెళ్ళారా ఏంటి? ఓ, అంటే మీరు నా చిన్న పొరపాటుని మీరందరూ మనసుకు తీసుకున్నారా? సహదేవ, నకుల, నేను మీ పెద్దన్నయ్యని. ఒకవేళ మీరు కావాలనుకుంటే నేను మీ అందరినీ క్షమాపణ కోరుతాను. లేదు లేదు, క్షమాపణ అవసరం లేదు దుర్యోధన. నకుల, సహదేవ, వెళ్ళండి, ఆటలో పాల్గొనండి. కానీ అన్నయ్య, తండ్రి గారి మాటల్ని గుర్తు చేసుకో భీమా. క్షమాపణే సంబంధాలకు ప్రథమ ఆధారం. అర్జున, నువ్వు ఈత కొట్టడానికి వెళ్ళవా? అది తప్పదంటే నేను వెళ్తాను, కానీ నాకు వెళ్ళాలని లేదన్నయ్య. అర్జున,
నువ్వు బాణాలు బాగా వేస్తావట కదా, నీ ధనుర్విద్యను ప్రదర్శించు. రక్షించగలను. ప్రదర్శించడానికి ఎలాంటి ధనుర్విద్య జ్ఞానం లేదు. కానీ కర్ణమహాశయుడు తన ధనుర్విద్యని ప్రదర్శిస్తారు. కానీ తను సూతపుత్రుడు కదా. అయితే ఏంటి, సూతపుత్రులకు సామర్థ్యం ఉండదా? గుర్రాలకు కూడా బలం ఉంటుంది అర్జున, కానీ రథం లాగగలవు, పోరాటం చేయలేవుగా. కానీ మనం మనుషుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కర్ణమహాశయ, మీరు నాకు విద్య నేర్పించండి. దాని అర్థం చూపించండి. పోనివ్వండి రాకుమారా. గుర్రం ఒకవేళ పోరాటం చేసిందంటే అప్పుడు సింహం సిగ్గుతో తలదించుకుంటుంది. అన్నయ్య, మీరు ఒప్పుకుంటే కర్ణుడి దగ్గర అస్త్ర విద్య నేర్చుకోవడానికి వెళ్ళనా? వెళ్ళర్జున. కర్ణమహాశయ, మీరు సామర్థ్యాన్ని ఎందుకు ప్రదర్శించలేదు? సమర్థుల ముందరే సామర్థ్యాన్ని ప్రదర్శించాలి. అధికారుల ముందర అధికారాన్ని సంపాదించుకోవాల్సి వస్తుంది. దేనికి అధికారం? సామర్థ్యానికి అధికారం. నా దగ్గర సామర్థ్యం ఉంది కానీ అధికారం లేదు. మీరు ధనుసుని ఎక్కువ పెడితే అప్పుడు అధికారం కూడా లభిస్తుంది. కర్ణమహాశయ, ఇదే మంచి అవకాశం, సామర్థ్యం అధికారం రెండు సంపాదించుకోవడానికి. నన్ను రక్షించాలంటే మీరు ధనుర్విద్యని ప్రదర్శించచ్చుగా. ధనుసును ఎక్కువ పెట్టండి, బాణం వేయండి. ధనుసును ఎక్కువ పెట్టండి కర్ణమహాశయ. బాణం వెయ్యండి, ధనస్సు ఎక్కువ పెట్టండి. సంపాదించండి మీ అధికారాన్ని, ధనస్సు ఎక్కువ పెట్టండి.
తమ్ముడు భీమా, నీకోసం నేను మంచి పాయసం చేయించాను. కేసరి, కస్తూరి ఇంకా జాజికాయల సుగంధంతో నీకు ఆకలేస్తే వెంటనే నాకు చెప్పు. వద్దు, అందరం ఒకేసారి తిందాం. నీకెలా కావాలంటే అలా. కానీ పాయసం చల్లారిపోతే తర్వాత దానికంత రుచున్నదేమో. నకుల, సహదేవా, పదండి భోజనం చేద్దాం. ఇప్పుడే ఎవరు భోజనం చేస్తారు? అవును భీమన్నయ్య, మాకేం ఆకలిగా లేదు. ఒక్కటి గనక వేసాననుకో, అప్పుడు ఆకలేస్తుంది. పెద్దన్నయ్య పెద్దన్నయ్య, ఆ, భీమన్నయ్య మాకు ఆకలి పుట్టిస్తాడంట. భీమా, ఒకవేళ నీకు ఆకలిగా ఉంటే నువ్వు వెళ్ళొచ్చు. పదా తమ్ముడు భీమా, ఆ కేసరితో చేసిన పాయసం నీకోసమే ఎదురు చూస్తుంది. పదా తమ్ముడు భీమా, నీకోసం రకరకాల పదార్థాలు చేయించాను. లేదు, నేను మా సోదరులతో కలిసే భోజనం చేస్తాను. నేను కూడా నీకు సోదరుణ్ణే కదా తమ్ముడు భీమా. పెద్దన్నయ్య యుధిష్ఠిరుడు అర్జునుడి కోసం ఎదురు చూస్తున్నాను. పైగా నకులుడు సహదేవుడు లేకుండా అసలు నేను ఎప్పటికీ భోజనం చేయను. దాని అర్థం నీకు నా మీద నమ్మకం లేదనేగా. భయపడుతున్నావు నేను నిన్ను మల్ల యుద్ధానికో గదా యుద్ధానికో దించుతానని. అసలు ప్రమాణకోటికి అందరం ఇలా కలిసి రావడం అనే ఆలోచనే వృధా అయిపోయింది. ఇంకా మేము మీ నమ్మకాన్ని పొందలేకపోయాం. అసలు ఇప్పుడు పితామహులకి ఏం సమాధానం చెప్పాలి నేను? పితామహులే చెప్పారు నిజానికి అసలు 5గురు 100గురు అనే భేదాన్ని తీసేయమని. కానీ ఇది మీకు ఇష్టం లేకపోతే అలాగేం కాదు. సరే పదండి, భోజనం మొదలు పెడదాం. ముగింపు అందరితో పాటు చేద్దాం. సరే పద. నువ్వు మూర్ఖుడివి రాకుమారా. అజ్ఞానిలా ఇలా ఆటలాడుతున్నావు. ఏం ఆలోచించి నువ్వు ధనుస్సుని కింద పెట్టావు? పులి మీద ఎందుకు దాడి చేయలేదు నువ్వు? ఒకవేళ నీకేమైనా అయితే అక్కడ మీ అమ్మ జీవితాంతం ఏడుస్తూనే ఉండేది. నీకది తెలియదా? నాకు మీ ధనుర్విద్య మీద పూర్తి నమ్మకం ఉంది. మీరెందుకు ధనుసు ఎక్కువ పెట్టలేదు? అసలు ఇదేం ప్రశ్న? చెట్టు కొమ్మ మీద మొలిచిన ఆకు సూర్యతాపాన్ని అలాగే వర్షధారని బాధ అంటుంది. వేళ్ళకి ఉండే అంధకారం అనుభవం దానికెలా తెలుస్తుంది? మీరంతా స్వయంగా మీ సుఖ దుఃఖాల్లో ఎంతగా మునిగిపోతారంటే ఇతరుల జీవితాల్లో కష్టాల్ని ఏం చూడగలరు మీరు? క్షత్రియులు మా పెదనాన్నకి చెయ్యి నరికేశారు రాకుమారా. కేవలం ఎందుకో తెలుసా? ఆయన ధనుస్సుని ముట్టుకున్నాడని. మరి నువ్వు నా తలని నరికించాలన్న ఆశతో నన్ను ధనుస్సుని ముట్టుకోమని చెప్పావా? నన్ను క్షమించండి కర్ణ మహాశయ, నిజంగానే నాకు దీని గురించి తెలీదు.
అడవిలో వర్ణ వ్యవస్థ గురించి తెలుసుకున్నాను కర్ణ మహాశయ. వర్ణం పని మీద ఆధారపడుతుందని. లేదు రాకుమారా, హస్తినాపురంలో కర్మ ఇప్పుడు జన్మతో వచ్చిన జాతి మీదే ఆధారపడి ఉంటుంది. కానీ అది అన్యాయం కాదా? అన్యాయమే జీవితంలో నిజం రాకుమారా. కూర్చో తమ్ముడు భీమా, నేను నీకు పాయసం వడ్డిస్తాను. చాలా రకాలున్నాయి. వా, అద్భుతం. ఏం జరిగింది మహారాణి? నాకెందుకో భయంగా ఉంది. అక్కడ నా పుత్రులకి ఏదో అనర్థం జరగబోతోంది. అన్నయ్య, అర్జున, భీమన్నయ్య ఎక్కడ కనిపించట్లేదు. భీమా అన్నయ్య, అన్నయ్య భీమా! రాకుమారా భీమా! భీమన్నయ్య, అన్నయ్య భీమా! అన్నయ్య భీమా! రాకుమారా భీమా! అన్నయ్య భీమా! భీమన్నయ్య! భీమన్నయ్య! భీమా! అన్నయ్య భీమా! అన్నయ్య! భీమన్నయ్య! భీముడు దుర్యోధనుడు కనిపించట్లేదు. అన్నయ్య, మీరు అటువైపు వెళ్ళండి, నేను ఇటువైపు వెళ్తాను. భీమన్నయ్య! భీమా! ఇంకెంత ఆశ చూపిస్తావు దుర్యోధన? పాయసం చల్లారిపోతే అంత రుచిగా ఉండదు. ఇదిగో తీసుకో. కానీ మరిప్పుడు నేను భోజనం మొదలు పెట్టేస్తే మీరందరూ ఏం తింటారు? ఇది నీకోసమే తమ్ముడు భీమా. మిగతా వాళ్ళ కోసం వేరే చేయించారులే. నువ్వు తిను భీమా. అసంభవం. ఏంటో విచిత్రంగా ఉంది. ఈ పాయసంలో ఏముంది? చాలా పదార్థాలున్నాయి. పాలు, చక్కెర, బాదం, జాజిపత్రి, జాజికాయ, కేసరి, చాలా రకాలైన ద్రవ్యాలున్నాయి. ఇంకా చాలా మొత్తంలో విషం.
ఒకవేళ నా భీముడి ప్రపంచంలో లేకపోతే అప్పుడు నేను కూడా ఈ భూమిని త్యజిస్తాను. ఇదే నేను చేస్తున్న ప్రతిజ్ఞ.